హలో అండి, నేను వచ్చేసాను గచ్చిబౌలిలో ఉన్న మన ఒమేగా హాస్పిటల్స్కి. అయితే క్యాన్సర్ చాలా రకాలుగా ఉంటుంది కదా, మరి దాన్ని డయాగ్నోస్ చేయడానికి, ట్రీట్ చేయడానికి చాలా రకాల ఎక్విప్మెంట్స్ అయితే మనకు వచ్చేసాయి. అయితే మనకి వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఎండి ఆఫ్ ఒమేగా హాస్పిటల్స్, డాక్టర్ మోహన్ వంశీ గారు. హలో డాక్టర్. హలో మ్యామ్. సో ఇది చూస్తుంటేనే యాక్చువల్గా చాలా మందికి భయం వేస్తూ ఉంటుంది, ప్యానిక్ అవుతూ ఉంటారు. దీని వచ్చేసి పెట్ సిటీ అంటారు కదండి. ఓకే, ఇది ఎలా వర్క్ చేస్తుంది, వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. దీని గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదండి. చూడండి, ఎంఆర్ఐ లాగా మరి చిన్నదిగా ఉండదు. జస్ట్ ఇట్ టేక్స్ అబౌట్ ఫ్యూ మినిట్స్ అంతే లోపలికి వెళ్ళి రావటం. అండ్ ఫేస్ ఎప్పుడు చాలా సార్లు బయటే ఉంటుంది. అప్పర్ అబ్డోమెన్ చేస్తున్నప్పుడు ఫేస్ బయటే ఉంటుంది కాబట్టి అసలు భయపడాల్సిన అవసరం లేదు. సి పెట్ సిటీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ అండ్ స్టేజింగ్ టూల్. ఇప్పుడు క్యాన్సర్ డయాగ్నోస్ చేయగానే ఫస్ట్ మనం ఏం చెప్తాము, ఏ స్టేజ్లో ఉందని అడుగుతారు ప్రజలు. ఏ స్టేజ్లో ఉంది తెలుసుకోవాలంటే పెట్ సిటీ స్కాన్ చేసుకోవాలి. ఓకే, ఇది ఇనిషియల్ గా మనం చేయాల్సిన స్కాన్ అన్నమాట. ఫస్ట్ ఇనిషియల్ గా డయాగ్నోసిస్, స్టేజింగ్, ట్రీట్మెంట్. ఓకే, ఈ స్టేజింగ్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది పెట్ సిటీ స్కాన్. ఓకే, మొత్తం హోల్ బాడీ స్కాన్ చేసేస్తారు పైనుంచి కింద దాకా. ఓకే, హోల్ బాడీ మొత్తం బాడీ స్కాన్ చేసేస్తారండి పెట్ సిటీలో. అంటే క్యాన్సర్ పుట్టిన చోట నుంచి శరీరంలో ఇతర భాగాలకు పాకుతుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి లంగ్ క్యాన్సర్, లంగ్ లో పుట్టిన దగ్గర నుంచి లంగ్ నుంచి మధ్యలో ఉన్న మీడియాస్టైనల్ నోట్స్కి పాకుతుంది, ఆ తర్వాత నెక్ లో ఉన్న నోట్స్కి పాకుతుంది, శరీరంలో ఉన్న ఇతర భాగాలకు పాకుతుంది, బ్రెయిన్కి పాకుతుంది, ఆపోజిట్ లంగ్కి పాకుతుంది. ఇలా ఎక్కడికి పాకిందో తెలుసుకోవటమే క్యాన్సర్ స్టేజింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇన్ స్టేజింగ్ ద క్యాన్సర్ అంటే ఎంత దూరం పాకింది. సిటీ స్కాన్ లో గడ్డ ఉంది లేనిది తెలుస్తుంది. ఉదాహరణకి లివర్లో చిన్న గడ్డ కనపడింది. నెక్స్ట్ మీరు అడిగే క్వశ్చన్ పేషెంట్ అటెండర్ ఏమడుగుతారు, అదేం డాక్టర్ గారు లంగ్లో ఉన్న గడ్డ లివర్కి పాకిందా, లివర్లో ఉన్న గడ్డ కూడా క్యాన్సర్ గడ్డ లేదా మామూలు గడ్డ? పెట్ సిటీ స్కాన్లో తెలిసిపోతుంది. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ సిటీ అండ్ పెట్ సిటీ. సిటీలో గడ్డ ఉంది లేనిది తెలుస్తుంది, పెట్ సిటీ స్కాన్లో ఆ గడ్డలో మెటబాలిక్ యాక్టివిటీ ఉంది లేనిది తెలుస్తుంది. మెటబాలిక్ యాక్టివిటీ ఉన్నట్టయితే క్యాన్సర్ ఉన్నట్టు. సో పెట్ సిటీ స్కాన్ కి సిటీకి తేడా ఇది అనమాట. పెట్ సిటీ స్కాన్ చేస్తున్నప్పుడు FDG ఫ్లూరో డియాక్సీ గ్లూకోజ్ అనే మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తారు. అందులో ఉన్న గ్లూకోజ్ మెటబాలికల్లీ యాక్టివ్గా ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతుంది. సో తద్వారా మనము ఆ లివర్లో ఉన్న గడ్డ క్యాన్సర్ గడ్డ కాదా మనకి పెట్ సిటీ స్కాన్లో తెలుస్తుంది. ఓకే, సో అయితే అంటే మనిషి లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మాటికి క్యాన్సర్ వచ్చిందంటే రేడియేషన్ కూడా మనకి ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, ఇలాంటి స్కానింగ్స్ వల్ల రేడియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? సిటీ స్కాన్లో అయితే రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ న్యూవర్ జనరేషన్ సిటీ స్కాన్లో అత్యంత లోయెస్ట్ రేడియేషన్ పేషెంట్కి వస్తుంది. మామూలు ఎనలాగ్ పెట్ సిటీ స్కాన్లో అంటే కన్వెన్షనల్ పెట్ సిటీ స్కాన్లో ప్రతి పేషెంట్కి అప్రాక్సిమేట్లీ 23 to 24 మిల్లీ సివరెట్స్ రేడియేషన్ వస్తుంది. ఇది డిజిటల్ పెట్ స్కాన్. ఇది ఆటోమేటెడ్ డిజిటల్ పెట్ స్కాన్. దిస్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ పెట్ స్కాన్. నార్మల్గా పెట్ సిటీ స్కాన్ సిటీలో ఎక్కడైనా కన్వెన్షనల్ పెట్ సిటీ స్కాన్లో మీకు పెట్ సిటీ స్కాన్ చేయడానికి లోపల 15 నిమిషాలు ఉండాలి పేషెంట్. ఇక్కడ 3 minutes ఉంటే సరిపోతుంది. కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. తద్వారా దీనివల్ల వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్ 8 to 9 మిల్లీ సివరెట్స్. అంటే ట్రెడిషనల్ అనలాగ్ కన్వెన్షనల్ పెట్ సిటీ స్కాన్తో పోల్చినట్టయితే ఈ డిజిటల్ పెట్ స్కాన్లో రేడియేషన్ ఎక్స్పోజర్ 1/3 ద డోస్. సో పిల్లలకి ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్కి ఫ్రీక్వెంట్గా పెట్ సిటీ స్కాన్స్ చేసుకుంటూ ఉండాలి. ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు అది రెస్పాండ్ అయిందా లేదా తెలుసుకోవాలంటే పెట్ సిటీ స్కాన్ చేసుకోవాల్సిందే. ఇలాంటి పేషెంట్స్లో ముఖ్యంగా పిల్లల్లో వీళ్ళలో ఈ డిజిటల్ పెట్ స్కాన్ కృత్రిమ మేధస్సుతో AI పవర్డ్ పెట్ సిటీ స్కాన్తో అత్యంత తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్తో మనం ఈ పెట్ సిటీ స్కాన్ చేయడానికి అలా ఈజీగా ఉంటుంది. ఓకే, అయితే డాక్టర్ గారు వన్స్ ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఫాలోఅప్స్ ఉంటూ ఉంటాయి కదండి, సో అలాంటప్పుడు కూడా ఈ పెట్ సిటీ స్కాన్ చేయాల్సి ఉంటుందంటారా? ఫాలోఅప్లో చాలా ఇంపార్టెంట్ అండి. క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఫాలోఅప్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఫాలోఅప్ ఎందుకంటే చాలామంది అనుకుంటుంటారు, ఎందుకు నేను బాగానే ఉన్నాను కదా మళ్ళీ చెకప్ ఎందుకు, వీళ్ళు ఊరికే స్కాన్లు చేస్తారు, స్కాన్ చేసినప్పుడు రేడియేషన్ ఎక్స్పోజర్ వస్తుందని ఎవరు చెప్పారు, ఇలా కూడా అడుగుతుంటారు పేషెంట్స్ నన్ను. గుడ్ క్వశ్చన్. ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంట్, ఫాలోఅప్ అంతే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఏమీ లేకపోయినా పేషెంట్ యొక్క స్టేజ్ని బట్టి, డిసీజ్ యొక్క అగ్రెసివ్నెస్ని బట్టి ట్రీట్ చేస్తున్న ఆంకాలజిస్టు ఒక ఫాలోఅప్ షెడ్యూల్ నిర్ణయిస్తారు. జనరల్గా 3 monthsకి ఒకసారి 1 year పాటు, 6 monthsకి ఒకసారి 4 years పాటు, ఆ తర్వాత ఇయర్లీ ఒకసారి, కొన్ని కేసెస్లో 3 monthsకి ఒకసారి 2 years పాటు. ఎందుకంటే ఎప్పుడైతే తిరిగి వస్తుంది అని అనుమానం ఉన్నప్పుడు అగ్రెసివ్ ట్యూమర్స్లో ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. ఈ ఫాలోఅప్లో కూడా పెట్ సిటీ స్కాన్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అనుమానం ఉన్నా పెట్ సిటీ స్కాన్ ద్వారా మనం ఈజీగా క్యాన్సర్ వచ్చింది లేదు పట్టేయచ్చు. చాలాసార్లు పేషెంట్స్ అడుగుతుంటారు, ఇందాక మీరు అడిగినట్టే రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుందా,
ఈ కొత్త డిజిటల్ పెట్ స్కాన్లో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువ, 8 to 9 మిల్లీసివరెట్స్ రేడియేషన్ ఎక్స్పోజరు. లిమిటెడ్ ఆర్గానిక్ చేస్తే ఇంకా హాఫ్ ఆఫ్ ద రేడియేషన్లోనే పెట్ సిటీ స్కాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అతి తక్కువ ఎఫ్డిజి రేడియో యాక్టివ్ మెటీరియల్ ఇంజెక్ట్ చేస్తాం కదండి. నార్మల్ ఎనలాగ్ పెట్ సిటీ స్కాన్లో మనము 10 to 12 మిల్లీక్యూరీస్ ఆఫ్ రేడియో యాక్టివిటీ ఎఫ్డిజి ఇంజెక్ట్ చేసినట్టయితే ఇక్కడ 3 మిల్లీక్యూరీ రేడియో యాక్టివిటీ సరిపోతుంది. ఓకే, చాలా సో డిఫరెన్స్. అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్తో మనం ఈ పెట్ సిటీ స్కాన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఫాలో అప్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్, లంగ్ క్యాన్సర్ పేషెంట్స్, కిడ్నీ క్యాన్సర్ పేషెంట్స్ మనం ఈ ఫాలో అప్ టెస్టులు చేసుకోవడం ద్వారా, పెట్ సిటీ స్కాన్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ తిరగబెట్టింది లేదు తెలుసుకోవచ్చు. ఓకే, పెట్ సిటీ స్కాన్ కు వచ్చే ముందు ఎలాంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలంటారు? దానికి ప్రిపరేషన్స్ ఏమైనా ఉన్నాయా వచ్చే ముందు? జనరల్లీ 4 hours ఫాస్టింగ్ ఇంపార్టెంట్ అండి. బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండాలి. బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉంటే పెట్ సిటీ స్కాన్ చేయలేము, ఎందుకంటే మనం ఇంజెక్ట్ చేసే మెడిసిన్ FDG, ఫ్లూరో డిఆక్సీ గ్లూకోజ్. సో అందువల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండాలి. డయాబెటిక్స్కి అయితే 4 hours ఫాస్టింగ్లో ఉంటే సరిపోతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ షుడ్ నాట్ అండర్గో దిస్ స్కాన్. సో ప్రెగ్నెన్సీ కనుక ఉన్నట్టయితే దిస్ ఈస్ కాంట్రాఇండికేటెడ్. అలాగే పెట్ సిటీ స్కాన్ అయిపోయిన తర్వాత కూడా చిన్నపిల్లలు, పసిపిల్లలు కనుక ఇట్లా ఉన్నట్టయితే వాళ్ళ దగ్గరికి ఫ్యూ అవర్స్ వెళ్ళకపోవడం మంచిది. అంటే ఇమీడియట్గా రేడియేషన్ ఎక్స్పోజర్ ఏమి ఉండదు, బట్ అయినప్పటికీ అది పూర్తిగా ఎక్స్క్రీట్ అయ్యే వరకు. జనరల్గా ఇమీడియట్గా ఎక్స్క్రీట్ ఇక్కడే వాష్రూమ్లోనే ఇక్కడే వాళ్ళు యూరిన్ పాస్ చేసుకున్నాకే బయటికి పంపిస్తారు. బట్ అయినప్పటికీ కూడా ఫ్యూ అవర్స్ ఎక్స్పోజర్ లేకుండా పిల్లల దగ్గరికి వెళ్ళకుండా ఉండడం మంచిది. ఓకే, సో ఫస్ట్ టైం మనం చూస్తున్నాము ఇలా ఏ రకంగా ఈ ప్రాసెస్ ఉంటుంది. చాలా మంది ప్యానిక్ అవ్వకుండా సో డీటెయిల్డ్గా మన వీడియో అంతా చూసినట్లయితే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో చాలా రిలాక్స్డ్గా హాస్పిటల్కి వచ్చి క్యాన్సర్ ఉన్నా కూడా భయపడకుండా వాళ్ళు చక్కగా బయటకు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. పెట్ సిటీ స్కాన్ గురించి చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మాకు థ్యాంక్ యూ సో మచ్.